హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా, చూసేయండి. ముందుగా టమాటాలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఎర్రటి టమాటాలు పచ్చివి కాకుండా కొంచెం పండువి. ఇలా టమాటాలను వాష్ చేసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. కాయలను అయితే ఇంకా సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చట్నీ దోశల్లోకి అయినా తినొచ్చు. ఇన్స్టెంట్గా ఇప్పుడు పల్లీ చట్నీ కాకుండా ఇలా నిల్వ చట్నీ ఉంటే వేసుకొని తినొచ్చు. అన్నంలోకి, వేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది ఎన్నాళ్ళైనా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా టమాటాలను అయితే తీసేసి సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే చట్నీ అంత అన్ని టమాటాలను అయితే కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టి స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలను అయితే వేయించుకోవాలి. ఆయిల్ సిమ్లో ఉంచుకొని స్టవ్ చిన్నగా ఇట్లా తిప్పుకుంటూ వేయించుకోవాలి. టమాటా ముక్కలను అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. టమాటా ముక్కలు చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలి. టమాటాలో ఉన్న రసం ఆయిల్లో ఉడకాలి. టమాటా ఆయిల్లో ఎక్కువ వేయించితేనే బాగా టేస్ట్ ఉంటుంది చట్నీ కూడా. చింతపండు కూడా కొంచెం తీసుకొని అది కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు, చింతపండు. మీరు తినే పులుపుగా బాగా తింటారంటే ఎక్కువ వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చింతపండు. టమాటా కూడా పుల్లగా ఉంటుంది కదా, ఎక్కువ పట్టదు. చింతపండు, టమాటాలు అయితే ఆయిల్లో మగ్గాలి బాగా. లో ఫ్లేమ్లో ఉంచుకోండి. చూడండి, మగ్గింది బాగా. టమోటా, చింతపండు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. మనకి తెలిసిపోతుంది టమోటా ఉడికిందో లేదో చూసుకోండి. చింతపండు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చల్లారినాక మిక్సీలో వేసుకొని పసుపు, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చిన్నులపాయలు కొన్ని, కారం 1 కప్పు పడుతుంది దీనికైతే. ఆ టమాటా క్వాంటిటీ కాయలను బట్టి కారం వేసుకోవాలి చూసి. మీరు స్పైసీగా తింటే స్పైసీగా. ఇది ఆవాలు, మెంతుల పొడి, మిక్సీ పట్టిన పొడి అయితే వేసుకుంటున్నాం. చూడండి, ఇలా అయితే మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్స్ చేసుకున్నాక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ వేయాలి ఈ టమాటా చట్నీలో. ఎందుకంటే నిల్వ ఉండాలంటే ఆయిల్ ఉందంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడవ్వాలి, ఆయిల్ కాకుండా వేయొద్దు. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు తిరగమాత గింజలు, బచ్చనపప్పు, ఆవాలు, మినపప్పు అయితే వేసుకొని తిరగమాత వేసుకుంటున్నాం. ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న టమాటా చట్నీ అయితే ఈ తిరగమాత ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ చట్నీని అయితే తిరగమాత వేసుకోవాలి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇడ్లీ దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.